బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మనకున్న దశావతారాలలో మొట్టమొదటిగా మత్స్యావతారం అని అంటూ ఉంటారు. ఇది ఏ యుగంలో జరిగింది? మరి ఈ అవతారం దాల్చడం వెనక ఉన్న అంతరార్థం ఏంటి? చాలా ముఖ్యమైన విషయం అమ్మ. మామూలుగా మనకి పురాణాలు వినడం అలవాటైపోయి ఈ మధ్యకాలంలో వాటి వెనక ఉన్న వైజ్ఞానికతని అర్థం చేసుకోవడం మర్చిపోయాం. ఎంతసేపటికి కథలుగా తీసుకుంటున్నాం. మత్స్యావతారం అనేది మొట్టమొదటి అవతారంగా మనం చెప్పుకుంటున్నాం. ఇది ఎప్పుడు జరిగింది అంటే మనం ఇప్పుడున్న కాలాన్ని వైవస్వత మన్వంతరం అంటాం. దీనికన్నా ముందున్న మన్వంతరం పేరు చాక్షుష మన్వంతరం. ఈ చాక్షుష మన్వంతరం అయిపోయిన తర్వాత వైవస్వత మన్వంతరం మొదలయ్యేటప్పుడు మళ్ళీ ప్రళయం వచ్చి సృష్టి జరిగింది. సో ఈ మత్స్యావతారం చాక్షుష మన్వంతరం అయిపోయిన తర్వాత వైవస్వత మన్వంతరం మొదలయ్యేటప్పుడు జరిగిన ప్రళయ సమయం నుంచి మొదలైంది. ఆ ప్రళయ కాలంలో అది వచ్చే ముందు నుంచి ఆరంభించారు. ఇప్పుడు మనకి అసలు సృష్టిలో శాశ్వతంగా ఉన్నది ఎవరు అంటే మళ్ళీ శాశ్వతంగా ఉండేది నక్షత్రాలే. అందువల్ల మనకు భూమి నుంచి చూస్తున్నప్పుడు ఉత్తరాన మనకు రెఫరెన్స్ తీసుకునేటువంటి సప్తఋషులు ఏవైతే ఉన్నారో వారిని మాత్రమే ఎప్పుడు చిరంజీవులుగా ఉంటారని, ఆ సప్తఋషుల నుంచే మనకి జ్ఞానం వస్తుందని, ఆ జ్ఞానం ఆధారంగా ఈ మత్స్యావతారంలో మొట్టమొదలు సప్తఋషులు విష్ణుమూర్తి వాళ్ళతో కథ మొదలవుతుంది. ఆ మత్స్యావతారంలో మానవ పరిణామ క్రమంలో ఈ సృష్టి ఏర్పడినప్పుడు, సృష్టి జరిగిన తర్వాత అసలు ఏం జరిగి ఉంటుంది, ప్రళయం వచ్చి తర్వాత ఏం జరిగి ఉంటుంది అన్న విషయాలన్నీ వాళ్ళు ఎంతో సైంటిఫిక్గా చెప్పారు. ఆ క్రమంలో ఇప్పుడు భూమి మీద ఏది కావాలన్నా దానికి మూలాలు కావాలి. అందువల్ల కథలో ఏముంటుందంటే ఆ సత్యవ్రతుడు అనే రాజుకి ఆ విష్ణుమూర్తి చేపరూపంలో ఉండి ఏం చెప్తాడు అంటే, నీవు వెంటనే అన్ని జంటలు తీసుకో, భూమి మీద ఉన్న స్పీసీస్ అన్నీ జంటలుగా అంటే వాటి జీన్స్ తీసుకోమని అర్థం. అది ఆ జీన్స్ తీసుకుని వాటిని అన్నిటిని పెట్టుకుని ఓడలో కూర్చో, నేను ఆ ఓడని ప్రళయం వచ్చినప్పుడు రక్షిస్తాను. ఆ ప్రళయం అయిపోయిన తర్వాత అవన్నీ మళ్ళీ మనకి సృష్టి జరగడానికి ఉపయోగపడతాయి అని ఆ రాజుకి చెప్పి తాను చేప రూపంలో ఇవన్నీ చేశాడు అని. దానికి చేపే ఎందుకు వచ్చింది మళ్ళీ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ మన జీవ పరిణామ క్రమంలో మొట్టమొదటి వచ్చింది జలచరాలు మాత్రమే. అందువల్ల జలచరమైనటువంటి చేపను తీసుకున్నారు. ఆ క్రమంలో చేప అవతారం వచ్చింది. ఈ చేప ద్వారా మనం ఎటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు అంటారు? చేప ద్వారా విజ్ఞానం చాలా ముఖ్యమైనది. అది ఏమిటి అంటే మొట్టమొదలు చేప ఎక్కడ ఉంటుంది? సముద్రాల్లో ఉంటుంది. ఇప్పుడంటే నదుల్లో వాటిలో ఉంటుంది. అంతకన్నా ముందు సముద్రాల్లోనే ఉండేవి. తర్వాత చేపలు మామూలుగా అక్కడ ఉన్న ఆక్సిజన్ మాత్రమే తీసుకుని జీవిస్తాయి. బయట ఆక్సిజన్ తీసుకో. సో అంటే మానవ పరిణామ క్రమంలో జీవి అనేది పుట్టినప్పుడు ముందు నీటిలో పుట్టిందనేది ఒకటి అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ చేప ఏం చేసింది అంటే మరి చేపనే కాకుండా చేప ఏం చేసిందో చూడాలి. అది జ్ఞానాన్ని ఉద్ధరించింది, అంటే వేదాలని ఉద్ధరించింది అని చెప్పుకుంటాం మనం. ఈ సోమకుడు అనే రాక్షసుడు ఏ సందర్భంలో వచ్చాడు? ఈ అవతారానికి సంబంధించిందేనా? సోమకుడు అనే రాక్షసుడు ఈ అవతారంలో హయగ్రీవుడు వచ్చాడు, సోమకుడు కాదు. హయగ్రీవుడు అనే రాక్షసుడు వచ్చాడు. సోమకుడు తర్వాత అవతారంలో వస్తాడు. హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు ఈ సృష్టి జరిగేటప్పుడు ప్రళయం అంతా అవుతున్నప్పుడు, ప్రళయం వచ్చే ముందు బ్రహ్మకి నిద్ర వచ్చి పడుకున్నాడని, ఆ పడుకున్న క్షణంలో ఆయన బ్రహ్మ దగ్గర ఉన్న విజ్ఞానం అంతా పక్కకు పడిపోయిందని, ఇదంతా కథలాగా. అంటే అర్థం ఏంటంటే ప్రళయం వచ్చినప్పుడు నాలెడ్జ్ అంతా జీరో అవుతుంది. ఆ జీరో అవ్వడాన్నే వేదాలు పడిపోయాయి అనుకున్నాం. ఆ వేదాలు పడిపోయిన తర్వాత మళ్ళీ నాలెడ్జ్ రావాలిగా. అందువల్ల దానికి ఎవరో ఒకరు ముందు పడాలి కదా. ఆ ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు అంటే ఆ రాక్షసుడు అనేవాడు ఎత్తుకుపోయాడంటారు, హయగ్రీవుడు అనేవాడు ఎత్తుకుపోయాడంటారు. అదంతా కల్పితమే అంటారు. కథ కల్పితం కాదు, ఒక విషయాన్ని చెప్పడానికి మనకు అందించిన కథ. ఆ కథలో సముద్రాల్లో విజ్ఞానం దాగవడం ఏంటి అంటే, సముద్రాలు పుట్టిన తర్వాతే ప్రళయం వచ్చిన తర్వాతే విజ్ఞానం అనేది వృద్ధి చెందుతుంది కాబట్టి అక్కడి నుంచే వచ్చింది. ఆ విధంగా మనకి వేదము అంటే జ్ఞానం. ఆ జ్ఞానము అనే భాండాగారం అంతా కూడా సముద్రం నుంచి వచ్చిందని, దాన్ని మత్స్యావతారంతో ఈయన తీసుకొచ్చి ఉద్ధరించాడని. మత్స్యావతారంతో ఎందుకు ఉద్ధరించాడు అంటే మత్స్యము మొట్టమొదటి ప్రాణి కాబట్టి. ఆ విధంగా ఈ పోషణకు కర్త అయినటువంటి విష్ణుమూర్తిని అన్ని రకాలుగా పరిణామ క్రమంలో మనం ఏ జీవిగా వచ్చామో ఆ జీవి క్రమంలో ఆయన అవతారాలుగా తీసుకొచ్చారు. అలాంటి దాంట్లో వచ్చింది మత్స్యావతారం. గురుగారు, ఈ మత్స్యావతారంలో ఈ వేదాల్ని రక్షించిన తర్వాత మళ్ళీ సృష్టి క్రమం ఆరంభమైన తర్వాత ఏం జరిగింది?
ఇప్పుడు వేదాలు రక్షించబడ్డాయి అంటే జ్ఞానం అనేది వృద్ధి చెందడం మొదలైంది. ఆ విధంగా మొదలైన తర్వాత ఈ మత్స్యావతారంలో విష్ణుమూర్తి ఏం చెప్తాడంటే, ఈ సత్యవ్రతుడు అనేటువంటి రాజు, ఆ రాజుకి నీవే ముందు మనువు అవుతావు, అంటే ఇక నువ్వు మిగిలిన మనిషి నువ్వే కాబట్టి నువ్వే ఆది మనుషునిగా అవుతావు, అందువల్ల నువ్వు ప్రజాపతిగా ఉండి మనువు అయ్యి ఇక ముందు ఈ వైవస్వత మన్వంతరాన్ని నువ్వు కాపాడాలి, నువ్వు పరిపాలించాలి అంటాడు. ఆ పరిపాలించే క్రమంలో ఈ వైవస్వత మనువు భూమిని కంట్రోల్ తీసుకుని, అంటే అన్నీ ఏర్పడి ప్రకృతి అనేది ఏర్పడిన తర్వాత మన సృష్టి జరగడం మొదలవుతుంది. అంటే అన్ని జంతువులు అవన్నీ పుట్టడం మొదలవుతుంటుంది. అయితే మొట్టమొదలు బ్రహ్మ నుండి ఈ సృష్టి మొదలవగానే మొట్టమొదలు పుట్టుకొచ్చింది ఎవరు అంటే బ్రహ్మ మానస పుత్రులు పుట్టుకొస్తారు. వాళ్ళంతా మన మనుషుల్లాగా ఉన్న వాళ్ళు అనుకోకూడదు మనం, అవన్నీ శక్తులు. ఆ శక్తుల రూపంలో ఉన్నటువంటి బ్రహ్మ మానస పుత్రులు, వాళ్ళల్లో నారదుడు ఒకడు. ఆ తర్వాత సనక సనందలు, సనత్ కుమార, సనత్ సుజాత వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళందరూ వృద్ధి చెందుతున్నప్పుడు ఋషులు వస్తారు. ఇంకా అప్పుడు ఆ ఋషుల్లో మనకి మొట్టమొదలుగా వచ్చింది మనకి కశ్యపుడు అనే ఋషి. ఆ కశ్యపుడు అనే ఋషి తర్వాత అవతారాలలో మళ్ళీ అవతారాలకి ఆయన కారణమవుతాడు. అంతకుముందు వైవస్వత మనువు అనే పేరుతో ఈ సత్యవ్రతుడు మన సృష్టి మీద జంతువులన్నీ పుట్టుకోవడం అనేది మొదలు పెడుతుంటాడు అనమాట. ఆ క్రమంలో సృష్టి మొదలవుతుంది. సృష్టి మొదలైన అంటే ప్రళయం తర్వాత సృష్టి మొదలైన విషయాన్ని మత్స్యావతారంతో వాళ్ళు మనకి చెప్పుకొచ్చారు. అది మత్స్యావతారం యొక్క విశేషం. తర్వాత మత్స్యావతారంలో మత్స్యాన్ని మనం ఏ విధంగా ఏం చేస్తుంటాము అంటే, ఇప్పుడు మనకి మామూలుగా మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు వాస్తులో ఇంటికి ఏమైనా దోషాలు అవి పోవాలి అంటే ఇంట్లో మత్స్య యంత్రం పెట్టాలంటారు. అవును. ఆ మత్స్యానికి మళ్ళీ గాయత్రి కూడా ఉంటుంది. మామూలుగా తత్పురుషాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అని విష్ణుమూర్తినే గాయత్రి మంత్రంతో ఈ మహామీన రూపంలో ఆయనని మనం ప్రార్థిస్తాం. సో ఆ మీన రూపంలో నన్ను జ్ఞానాన్ని ప్రచోదింపజేయి అని మనం అతన్ని ప్రార్థిస్తాం. అలా ఈ మంత్రంతో జపించి మనం మత్స్య యంత్రాన్ని పెట్టుకుంటాం. సో ఈ మత్స్య యంత్రము అనేది మనకి బాగా శక్తినిస్తుంది అని, ఎందుకంటే ఇది బేస్ కదా, ఆరిజిన్ బేస్ నుంచి వస్తుంది. అదేవిధంగా మనకి ఈ మత్స్యాలకు ప్రత్యేకత ఉన్నటువంటి మత్స్యాలు ఇప్పటికీ ఉన్నాయి. మనకి మన తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి జిల్లాలో మత్స్యగిరి అని ఒక ఊరుంది. అక్కడ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది గుట్ట మీద. కానీ అక్కడ కోనేరులో చేపలకి నామాలు ఉంటాయి. అవునా? సో ఆ మత్స్యావతారపు చేపలేమో అవి అని అదొక కథగా తీసుకుంటారు. ఆ చేపలకి న్యాచురల్గా నామాలు ఉంటాయి. అవి మనం ఈ రోజైనా వెళ్ళి చూడవచ్చు. సో ఆ మత్స్యగిరిలో ఆ మత్స్యాలకి నామాలు ఉండడంతో మత్స్యావతారం అది పరిపూర్ణమైంది అని మనకి చెప్పింది కరెక్టే అని చెప్పి, పురాణాల్లో ఉన్నది కరెక్టే అని విషయం కూడా తెలిసి వస్తుంది అనమాట. అలా మత్స్య యంత్రం మనకి ముఖ్యమైంది, మత్స్యాన్ని పూజించడం. సో ఎప్పుడైనా సాధారణంగా మనకి పురాణాల్లో చెప్పింది ఏమిటి అంటే, మనకి ఏమైనా మౌలిక సమస్యలు వచ్చినప్పుడు ఆ విష్ణుమూర్తిని మత్స్య రూపంలో మనం ఆరాధించినట్టయితే సమస్యలన్నీ పోతాయి అంటారు. ఆ క్రమంలోనే మత్స్యానికి సంబంధించిన దేవాలయాలు కూడా వచ్చాయి. ఇప్పుడు కొంతమంది అంటుంటారు, ఇప్పుడు ఇంతకీ మత్స్యం వెజ్జా నాన్ వెజ్జా? అమ్మా, ఈ వెజ్ నాన్ వెజ్ అనేది నిజానికి మత్స్యాన్ని ఒక ఆహార పదార్థంగా తీసుకున్నప్పుడు, ఆహార పదార్థంలో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, శాకాహారము, మాంసాహారం అని రెండు రకాలు. శాకాహారము అంటే శాఖ కాదు, శాకాహారము, శాకము అంటే మనకి సృష్టిలో భూమి నుంచి ఉద్భుజములై పుట్టికొచ్చి ఆ పుట్టినటువంటి అవి వెజిటేషన్ ఉండి వాటిలో ఉన్న కెమిస్ట్రీ మన జీవుల్లో ఉన్న కెమిస్ట్రీ వేరు, మళ్ళీ మన మనుషుల్లో లేదా జంతువుల్లో ఉన్నది. అలా శాకములు అంటే వృక్షాల ద్వారా వచ్చేటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని తినే జీవులని శాకాహారులు అంటారు. మరి మాంసాహారులు అంటే కొన్ని జీవులకి మాంసం కూడా ఉంటుంది వాటి శరీరంలో, అది చెట్లకి వాటికి ఉండదు మాంసం. కానీ మాంసము ఉన్నటువంటి జీవులని వాటి మాంసం తింటే అది మాంసాహారం. సో చేపకి మాంసం ఉంది కాబట్టి చేపను తింటే మాంసాహారం. For more videos like this, subscribe Big TV channel.